మల్లమ్మ, మల్లమ్మ. ఏ స్వామి? మనిషి ఇక్కడ, మనసు ఎక్కడో ఉంది. అవునా? ఇదిగో ప్రసాదం. అప్పుడే పూజ అయిపోయిందా స్వామి? గంట వినపడలేదే. పరధ్యానంలో ఉంటే ఎట్లా వినపడుతుందమ్మా? వచ్చే అమావాస్యలోగా మీ బావ ఇంటికి వస్తాడు. మొన్న పెనుగొండకు పోయేస్తూ కలుసుకుని మాట్లాడి ఆ అదృష్టవంతుడు సాళువ తిమ్మరసయ్య గారి అభిమానం సంపాదించాడు. బావ నా మాట ఏమైనా అడిగాడా స్వామి? పిచ్చి పిల్ల, మాట్లాడిన కాసేపు నీ మాటే. మా మల్లమ్మ సంగతి అడిగిన మాటే 10 సార్లు అడిగి వెర్రి ఆనందంలో పొంగిపోయా. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు. చిలక, బావ వస్తున్నాడు తెలుసా? బావ రాగానే నీకు బంగారు పంజరం చేస్తాను. శుభమస్తు. శ్రీమన్ మహారాజాధిరాజ రాజపరమేశ్వర మూరురాయరగండ శ్రీ వీరప్రతాప శ్రీ కృష్ణదేవ మహారాజుల వారు విజయనగర సింహాసనస్థులై విజయం చేసి ఉండి తమ దేవేరి శ్రీ మహారాణి శ్రీ తిరుమల దేవమ్మ గారు కోరి ఉండడం వలన శ్రీ విజయాభ్యుదయ శాలివాహన శకవర్షంబులు 1438 అగు నేటి ధాత సంవత్సర కార్తీక శుద్ధ ఏకాదశి భానువారాన వీరాపుర గ్రామ వాస్తవ్యుడు తాటిపట్టి నారప్ప కుమార్తె మల్లేశ్వరీదేవిని శ్రీ మహారాణి తిరుమల దేవమ్మ గారి ఇష్టసఖిగా నియమించడముకును మల్లేశ్వరీదేవికి యథోచితమైన రాణివాస గౌరవములను లాంఛనములను ధరిపించుటకు అనుగ్రహించి దయచేయించిన ఉత్తర్వు. వింటున్నావా బావా? మన జన్మ తరించిందయ్యా. విన్నావుగా నాగమ్మా? మన మల్లమ్మకు కాదు మల్లేశ్వరీదేవికి రాణివాస పల్లకి వచ్చింది బావా. రాణివాస పల్లకి. నాగమ్మా, కొంచెం మంచి తెలిపించు. ఇదంతా కల కాదు కదా? నా బంగారు తల్లికి రాణివాసమా? మల్లమ్మకు పల్లకి వచ్చిందా? కాదు, మల్లేశ్వరీదేవి. ఇది ఎక్కడి విచిత్రం? మా మల్లమ్మ ఏమిటి, మహారాణి వారి పల్లకి ఏమిటి? దీంట్లో ఏదో పొరపాటు ఉండి ఉంటుంది. మహాప్రభుల వారి రాణివాసం ఎక్కడ? ఈసారి నారప్ప కూతురు ఎక్కడ? ఈ మహారాయుల వారి నిర్ణయంలో ఎన్నటికీ పొరపాటు ఉండదు. మల్లేశ్వరీదేవి ప్రయాణానికి అన్ని సిద్ధం చేయించండి. అదిగో మల్లమ్మ, రామ్మా రా. నా తల్లి రావే, నా మళ్ళీ రావే. నువ్వు పుట్టినప్పుడే అనుకున్నానే. ఎరుక సుబ్బక్క సోది అక్షరాలా జరిగిందమ్మా. ఏమిటమ్మా ఇదంతా? నా చిట్టి తల్లి, ఈ పల్లకి నీకేనే. నా బంగారు తల్లి, నా కన్న తల్లి. రేపే రాణివాసానికి మల్లేశ్వరీదేవి ప్రయాణం. రాణివాసం.
బావా ఉన్నట్టుండి ఎంత అదృష్టం వింటే ఎవరికైనా అంతే. పెద్దవాడిని నేనే రాజాజ్ఞ విధి ఊపిరాడక తట టీకమగలు పడ్డాను. పసి పిల్ల మల్లేశ్వరి సంగతి చెప్పాలా? ముహూర్తం విడిచిపోతుంది. కన్నీరెందుకమ్మా? సుఖంగా వెళ్ళిరా తల్లి. దేవుడు నీకెప్పుడు తోడై ఉంటాడమ్మా.
హరే జయ కృష్ణ హరే జయ కృష్ణ హరే జయ కృష్ణ హరే జయ కృష్ణ. ఎవరది? నాగప్ప? నేనే రామప్ప. అమ్మా రాధా రాధా వచ్చావా తండ్రి? బాగున్నా ఉన్నా? బాబు చూసావమ్మా నీ రాజా సంపద. ఇప్పుడు బైరాగులెవరో భాగ్యవంతులెవరో ఒకసారి నాగమ్మత్తను అడుగు. మనకంటే మంచి సంబంధం మల్లికి ఎక్కడి నుంచి తెస్తుందో అడుగమ్మా. అదేమిటమ్మా? అమ్మా అమ్మా ఎందుకమ్మా ఏదో బాధపడుతున్నావు? ఏమీ లేదు నాయన, మళ్ళా మనం మర్చిపోతండి. అదేమిటమ్మా అలా అంటున్నావు? మళ్ళీ కులాసాగా ఉందా? చెప్పమ్మా చెప్పు చెప్పమ్మా. ఆ రాయల వారి పల్లకి వచ్చింది, మళ్ళమ్మ రాణివాసానికి పోయి. మల్లికి రాణివాసం, రాయల వారి పల్లకి. దేవి దేవి, మహారాణి వారు వెన్నెల కొలువు బయలుదేరే వేళ కావచ్చు. వెన్నెల కొలువులో మల్లేశ్వరి దేవి మధురగానం వినేందుకు రాణివాసమంతా ఉద్యానవనం చేరుకుంటున్నారు. మీ పాట అంటే మహారాణి వారికి ఎంతో ఇష్టం. దేవి, ఇప్పటికే ఆలస్యమైంది, తొందరగా బయలుదేరాలమ్మా.
రాతి బొమ్మ మూతిలో పడి అసలు బొమ్మను మర్చిపోతావేమో. అదిగో పూజ అయిపోయింది బావా.
మధుర మీనాచి కంచ కామాచి ఓ కనక దుర్గాంబ శరణు ఆనిగొంది అంకాలమ్మ పెనుగొండ పెద్దమ్మ పలుకుదల్లి పలుకుదల్లి ఓ తల్లె అవునంటే అవును కాదంటే కాదు ఒకటంటే ఒకటి రెండంటే రెండు ఒకటి రెండు కలిసి మూడవుతుంది ఉత్తరాన్ని నుంచి వచ్చిందే తల్లి ఉత్తరాన్ని నుంచి వచ్చింది కొడుకు కొడుకుని చింత చేస్తా ఉందావు తల్లి బంగారం లాంటి కొడుకు దేశాలు పెట్టు తిండి తిప్పాలేక తిరుగుతున్నావు నిద్రపోయరగవే తల్లి నిద్రపోయరగవే ఓ తల్లే భయం లేదు తల్లే భయం లేదు ఇక్కడే ఉండిపోతే ఎట్లా వస్తాను స్వామి నాగమ్మతో చెప్పి మల్లమ్మని పెళ్లి కూతుర్ని చేయమని చెప్పాలి వస్తాను స్వామి వస్తాను ఆ గోవిందమ్మ కొడుకు సంగతి ఏమైనా తెలిసిందే బసక్క ఏం తెలియడం అయినా ఒకరి సంగతి నాకెందుకమ్మా ఎవరెట్లా పోతే నాకు కాలు గాలిని పిల్లిలాగా ఆ గోవిందమ్మ తిక్కపట్టి తిరిగి చస్తుంది ప్రతి నోట ఆ మాటే ఆ ముసిల్దాన్ని కదలకుండా ఇంట్లో మూల కట్టేసినా బాగుంది అయినా ఒకరి సంగతి నాకెందుకమ్మా ఎవరెట్లా పోతే నాకు ఎవరికి కావాలి తిరగని నడుమ నాకొచ్చింది శని ఆ పిచ్చిముండని వెతకలేక మా ఆయనకు పిచ్చెత్తేటట్టుంది భలే చెల్లెలు దొరికింది మా వాళ్లకు ఊరు చుట్టూ ఎన్ని బావులున్నాయే ఏదో ఒక దాంతో పడి చావకూడదు ఆ పాడుముండ దాని పీడ మా పీడ విరగడయ్యేది వదినా 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 రాజా వస్తున్నాడు మీకు తెలియదు రాగానే పెళ్లి చేసేస్తానమ్మా నీకు ఇంకేం కష్టం వద్దుదినా నగలన్నీ ఉండే నీకు ఇస్తా నీకు ఇంకేం అనుమానం వద్దుదినా రేపమ్మ రాజా వస్తాడు వస్తాడు పోవే పిచ్చిముండ ఇంకెక్కడొస్తాడు వాడే బైరాగుల్లా కలిశాడు నా కొడుకు బైరాగా నా రాజు బైరాగా అయిపోయాడా నిజమా అన్నయ్య వస్తాడమ్మా రాజా వస్తాడు మనం వదిలి ఎక్కడికి పోతాడు మీ వదిన మాటకి వెళ్ళే నువ్వు ఇంటికి పోమ్మా అవునన్నయ్య ఇక్కడ ఇట్లే ఉంటే ఎట్లా ఈ పాటికి రాజా ఇంటికి వచ్చాడేమో ఎంత పని ఉందన్నయ్యా పెళ్ళంటే మాటలా పందుళ్ళు పాకలు వేయించుకోవాలి నలుగురిని పిలుచుకోవాలి వదినయ్య మళ్ళా మన పెళ్ళిపోతుంది నగలు నాణ్యాలు అన్నీ ముందే నీకు ఇస్తాలేమ్మా కానీ అన్నయ్య వస్తాను మనకెక్కడ దాపరించింది శనిముండా ఈ దిక్కుమాలం దాంతో మనకొచ్చిందే సావు నువ్వు మనిషివా రాక్షసివా కొడుకు కోసం మతిపోయేది ఏడుస్తుంటే నీకు చాలేదా లేదు ఇది మరీ బాగుంది ఆ పిచ్చిదాన్ని వెంటేసుకొచ్చి నా మీద విరగబడతారెందుకు నాకెప్పుడో తెలుసు వాడు బైరాగుల్లా కలిసిపోతాడని అమ్మో వాళ్ళకి రాకపోతే ఈ పాటికి నా చిట్టు తల్లి గతి ఏమయ్యేదో మేనరకమని దాని గొంతు మీరు తప్పకుండా కోసి ఉండేవారు దాని అదృష్టం బాగుంది గనక సరిపోయింది ఓసి గుడ్డి పీనుగా అమ్మాయి అంతఃపురంలో ఉందని సంబరమే కాని దాని మనస్సు ఎన్నడన్నా కనుక్కున్నావు నాగరాజు అంటే మన మల్లికి ఎంత ఇష్టము ఎప్పుడైనా తెలుసుకున్నావు రాజాజ్ఞ కాదన లేక నా చెట్టు చెల్లెల్ని పంపాను పాపం ఎంత బాధతో వెళ్ళిందో ఆ రాణివాసంలో ఎంతగా కుంగిపోతుందో నీకెట్లా తెలుస్తుంది నాకు తెలీదు మీకు తెలుసు ఆ చెల్లెల పిచ్చిలో సగం మీకు ఉంది పల్లకీలో పంపకుండా ఈ పాడుగుళ్ళ కూర్చొని బట్టలు నేర్చుకునేవారు అంతేనా ఈ పల్లె కొంపలో పుట్టి పెరిగిన మీకేం తెలుస్తుంది అంతఃపుర వైపు మగ్గం చుట్టూ తిరిగే కర్మం తప్పి నా తల్లి మల్లేశ్వరి దేవి ఈనాడు మహారాణి వారి చెలికట్టే మరచిపోకండి
దేవి మల్లేశ్వరి దేవి, దేవి మల్లేశ్వరి దేవి. వచ్చి తెలియదా, నన్నంత పెద్ద పేరుతో పిలవద్దు, మల్లమ్మ అంటే చాలు. అమ్మా అమ్మ, ఈ దాసి అపచారం చేయలేదు. మహారాణి అమ్మగారి ఇష్టసకులు తమరలా సెలవీయకూడదు. మహారాణి అమ్మగారు విరూపాక్ష స్వామి సేవకు దయచేసే వేళ సమీపించింది. ఏమిటా శబ్దం? ఇంతగా ఉంది. వాళ్ళు పాపం ఎందుకు వాళ్ళని అలా పట్టుకుంటున్నారు? ఆ అమ్మాయి పద్మావతీదేవి కదూ? అవునమ్మా, వారి మహారాణి వారి ప్రియసఖి పద్మావతీదేవి గారి. ఏమిటి విపరీతం? ఆమె చేతికి సంఖ్యలు ఎందుకు వేశారు? చెప్పు జలియా, భయం లేదు, చెప్పు. కత్తి మీద సాము కంటే అంతఃపురవాసం చాలా కష్టం. ఎంత గొప్పవాళ్ళైనా సరే ఈ కట్టుబాట్లకు లోబడవలసింది. మహారాణి వారి సెలవు లేంది మగ పురుగు వైపు కూడా ఎవ్వరూ చూడనైనా చూడకూడదు, మాట్లాడకూడదు. పాపం పద్మావతీదేవి గారు ఎంతో మంచివారు. వారిక్కడికి రాకపూర్వమే ఆ నిర్భాగ్యుణ్ణి ప్రేమించారట. మొన్న రాత్రి సాహసించి రాణివాసంలో ప్రవేశించాడు. ఇద్దరూ పారిపోతుండగా పట్టుబడ్డారు. ఆ నేరానికి శిక్ష కూడా వేశారు. శిక్ష? ఏమి శిక్ష? ఇలాంటి నేరాలకి ఒకటే శిక్ష, ఉరి శిక్ష. మహారాణి వారి ఇష్టసఖి గతి చివరికి ఇంతేనా? శిక్ష. మరతునన్నా మరవలేని మమతలన్నీ కలలేనా రాణివాసమేగేవా బావ మాట మరచేవా అవునా నిజమేనా అవునా మనసులోన మరులు గొలిపి కడకు మాయమాయేనా ప్రాణమున్న మల్లిపోయి రాతి బొమ్మ మిగిలేనా అవునా నిజమేనా
నిజమేనా అవునా అవునా కలలేనా అవునా కలలేనా నాటి కథలు ఎదలేనా నేటిపై నీ అలలేనా నాటి కథలు ఎదలేనా నేటిపై నీ అలలేనా భావనాకు కరువేనా బ్రతుకు ఇంక బరువేనా భావనాకు కరువేనా బ్రతుకు ఇంక బరువేనా అవునా కలలేనా పగలు లేని రేయివోలే పలుకలేని రాయివోలే బరువు బ్రతుకు మిగిలేనా వలపులన్నీ కలలేనా అవునా కలలేనా అవునా కలలేనా దేవి దేవి ఎవరెక్కడ దయచేయండి దయచేయండి ఇదిగో ఏలిన వారసరం వీరాపురం తాటిపర్తి నాగమ్మ గారు శ్రీ మల్లేశ్వరి దేవి దర్శనం కోరడమైనందున శ్రీ శ్రీ మహారాణి వారు అనుగ్రహించి సెలవు దయచేయించారు. శ్రీ మల్లేశ్వరి దేవి గారు నాగమ్మ గారికి చంద్రశాలలో దర్శనమివ్వగలరు. ఇదంతా కలలాగుంది. ఈ టీవీలో కల్లో మన అమ్మాయి ఉన్నదన్నమాట. పెట్టి పుట్టింది నాకమ్మాది కూతురు లేకుంటే
అమ్మా, నాన్నేడి? ఆయన రాలేదా? మీ నాన్న సంగతి తెలియందే ఉంది. కూతురు వైభోగం చూసే అదృష్టం ఉండద్దు. పంజరంలో చిలకను చూసినట్టు తన కూతుర్ని చూడలేరట. ఆ పాడుకొంపలో పుట్టిన మనిషికి అభిమానాలు కూడానా? నేను మీ మామయ్య లేకపోతే నేనంటే నాన్నకి ఎంత ఇష్టం నువ్వెప్పుడు తెలుసుకోలేవమ్మా. పంజరంలో చిలక ఎంత సరిగ్గా చెప్పాడు నాన్న. రాణివాసంలో ఈ రంగుల బొమ్మను చూడాలని మీకుండే ఉబలాటం మా నాన్నకి ఎప్పుడు ఉంటుంది. ఇంత దూరం నిన్ను చూడాలని అపేక్షతో వచ్చిన మాకంటే మీ నాన్నే నీకు గొప్పయ్యాడు. ఎంత మారిపోయావే. కన్న తల్లితో ఇట్లాగేనా మాట్లాడేది? అమ్మా, కన్న కూతురు మీద నీకు నిజంగా అంత అపేక్ష ఉంటే నన్ను ఇక్కడి నుంచి తీసుకుపో. మహారాణి వారి దగ్గర మనవి చేస్తే వారు తప్పకుండా అనుగ్రహిస్తారు. ఎలాగైనా నన్ను ఈ రాణివాసం పంజరం నుంచి తీసుకుపోమ్మా. ఏం విడ్డూరమే. అదృష్టం అందరం ఎక్కిస్తే బుద్ధి బురదలోకి లాగుతుందిట. నీకు మతి లేకపోతే నాకైనా ఉండొద్దు. వింటున్నావా అన్నయ్య? మహారాణి వారి దయ సంపాదించి ఏ రాత కొడుకునో పెళ్ళాడతావనుకుంటే మళ్ళీ ఆ దారి గుంటకే దారితీస్తానంటావేమే. మీ నాన్న పిచ్చిలో సగం నీకు ఉందేమిటే? అవును, పిచ్చ కాకపోతే ఈ సంగతి నీకెందుకు చెప్తాను? మంచిది. శ్రీ 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 మహారాణి తిరుమల దేవమ్మ గారి ఇష్ట సకులు శ్రీ మల్లేశ్వరి దేవి గారిని చూశాను. నవరత్నాలు చెక్కిన నా నగలు, నేను సింగారించుకున్న చీని చీనాంబరాలు బాగా చూడండి, కన్నుల పండుగ చూడండి. ఎంత తలవిరుసు. నిన్ను కని పెంచిన తల్లితో ఇట్లాగేనా మాట్లాడేది? సిగ్గు బిడియం లేదు. వింటున్నావా అన్నయ్య మల్లమ్మ మాటలు? మల్లమ్మ కాదు,